కర్ణాటక తుముకూరులోని శ్రీ సిద్ధగంగా మఠాధిపతి ఆధ్యాత్మిక గురువు శివకుమారస్వామి శివైక్యం పొందారు. గత 15 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందిన స్వామి సోమవారం ఉదయం 11:44 తుదిశ్వాస విడిచారు. నడిచే దైవంగా పేరొందిన శివకుమారస్వామి వయస్సు 111 ఏళ్లు. స్వామి శివైక్యం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు స్వామి అంతిమ సంస్కారాలు చేపట్టనున్నట్లు వెల్లడించిన కుమారస్వామి 3 గంటల నుంచి శివకుమారస్వామి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సెలవు దినంగా ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు తెలిపారు. 'నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన శివకుమార స్వామీజీ కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే బోధించడమే కాక విద్యారంగానికి ఆయన ఎంతో సేవ చేశారు. అన్నం, ఆశ్రయం, విద్యలను 3 కర్మలుగా త్రివిధ దశోహి పేరుతో బోధించేవారు. 12వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా భావించిన బసవన్నకు అవతారంగా శివకుమార స్వామిని పోలుస్తారు. ఏప్రిల్ 1న కర్ణాటకలోని మాగడి తాలూకా వీరాపురాలోని హోనప్ప గంగమ్మల 12 మంది సంతానంలో శివకుమార స్వామి ఒకరు. తన 8వ ఏట తల్లి మరణంతో ఆధ్యాత్మికత వైపు మళ్లారు. అనంతరం 1930లో సిద్ధగంగ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. పీఠం బాధ్యతలు స్వీకరించిన స్వామి తొలినాళ్లలోనే విద్య ప్రాముఖ్యతను గుర్తించారు. అందుకనుగుణంగా అనేక విద్యా సంస్థలను పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కర్ణాటకలో వర్గాల వారీగా మఠాలున్నప్పటికీ సిద్ధగంగ పీఠంలో అందరినీ సమానంగా చూసేవారు. స్వామిని దర్శించుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలకు చెందిన వివిధ వర్గాల నేతలు వచ్చేవారు. ఆయన ఎప్పుడూ ఏ రాజకీయ పక్షం వైపు మొగ్గు చూపకుండా తటస్థంగా వ్యవహరించేవారు. 1930లో పీఠాధిపతిగా సారథ్యం స్వీకరించిన నాటి నుంచి అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులకు అండగా నిలిచారు. సిద్ధగంగా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద దాదాపు 125 విద్యా సంస్థలున్నాయి. విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు ఉచిత భోజనం కూడా అందించడం విశేషం. శివకుమారస్వామి నిరాడంబరత, సమాజ సేవకు ప్రాధాన్యమిచ్చేవారు. ఆయన మఠాధిపతిగా పగ్గాలు అందుకున్న సమయంలో 200 మంది విద్యార్థులుండగా నేడు ఆ సంఖ్య దాదాపు 10,000కు చేరింది. కులరహిత సమాజం నెలకొల్పాలన్న లింగాయత మత వ్యవస్థాపకుడు బసవన్న ఆశయాన్ని నెరవేర్చేందుకు శివకుమారస్వామి నిరంతరం కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించగా భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఆయన 100వ జన్మదిన వేడుకలకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరయ్యారు. ఇదరాడంబరవే కయ్యా